బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర మంటలు ఎగిసిపడుతున్నాయి. పవర్ ప్లాంట్లోని యూనిట్ 3 దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో ఇటు పరుగులు తీశారు ఉద్యోగులంతా. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు, తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్లతోని ప్రస్తుతానికి ఆ మంటలని అదుపు చేస్తుంది సిబ్బంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూడొచ్చు ఎంత భారీ మోతాదుగా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయో. అలాగే దట్టమైన పొగ కమ్ముకుంది. మొత్తం మీద నల్గొండలో ఒక భారీ అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మొత్తం దట్టమైన పొగ కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. చాలా క్లియర్గా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరి దీనికి షార్ట్ సర్క్యూటే కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారిగా అక్కడ మంటలు ఎగిసిపడడానికి గల కారణం ఏంటన్న దానిపై మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అచ్యుత్ అందుబాటులో ఉన్నారు. అచ్యుత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, చెప్పండి, ఇప్పటిదాకా ఆ మంటలు ఎగిసిపడడానికి గల కారణాన్ని అక్కడ అధికారులు గుర్తించారా? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్. ఏదైతే నల్గొండ జిల్లా బీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3వ యూనిట్ లో కూడా ఒకసారి షార్ట్ సర్క్యూట్ తో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాప్తి చెందడంతో కూడా మొత్తం కూడా అందులో ఉన్న సిబ్బంది మొత్తం బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనధికారికంగానే ఈ మధ్యనే 3వ యూనిట్ లో పవర్ జనరేషన్ ప్రారంభించారు. అది గత సంవత్సరం మే నెలలోనే కూడా 1వ నెంబర్ యూనిట్ లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. కానీ ఈ రోజు జరిగిన ప్రమాదం మాత్రము అక్కడ టర్బైన్లో ఆయిల్ రిపేర్ చేసిన క్రమంలో కూడా ఆయిల్ లీక్ అవడం, మంటలు చెలరేగడం, షార్ట్ సర్క్యూట్ తో కూడా ఈ మంటలు చెలరేగినాయని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. దీని మొత్తం కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎక్కడికి కూడా ఎవరికి కూడా గాయాలు కాలేదు. కాకపోతే ఏంటంటే అందులో కొంతమంది సిబ్బంది ఉన్నారు. అనధికారికంగా మొన్నటి నుంచే నడుస్తుంది కాబట్టి లోపల పెద్ద సిబ్బంది లేరు, కానీ లోపల చిన్న చిన్న వర్కులు నడుస్తున్నాయి. ఆ వర్కులు నడుస్తున్న క్రమంలో కూడా షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కావడం, అదేవిధంగా పక్కన ఉన్న టర్బైన్ లో కూడా ఆయిల్ లీక్ అవడం, అది మొత్తం అంటుకోవడంతో కూడా భారీగా దట్టమైన పొగలు మాత్రము వ్యాప్తి చెందే కళ్యాణ్. మొత్తం కూడా ఒకసారి ఉరుకులు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అని అర్థం కాలేని పరిస్థితి కనపడుతుంది. మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఆ దట్టమైన పొగ చూస్తే లోపల ఎంత భారీ ప్రమాదం జరిగిందా అనేది చూస్తుంది, కానీ లోపల మాత్రము ఎవరికి ఎలా ప్రమాదం జరిగింది మొత్తం కూడా ఈ మంటలు మొత్తం కూడా అగ్నిమాపక సిబ్బందులు మాత్రం అక్కడికి వచ్చి వెంటనే మంటలు మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం లోపలికి మాత్రం ఎవరిని కూడా అలౌ చేయట్లేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది మొత్తం పూర్తిగా మంటలు పొగ మొత్తం పూర్తిగా అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అధికారులు వెళ్ళిన తర్వాత ఎంత నష్టం జరిగింది, దేనివల్ల జరిగింది, ఎలాంటి వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, గత ఏడాది మే నెలలోనే 1వ యూనిట్ లో ప్రమాదం జరిగింది, ఇప్పుడు మే నెలలోనే 3వ యూనిట్ కూడా ప్రమాదం జరిగింది. వీటన్నిటి కూడా బేరేజ్ చేసుకొని మళ్ళీ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మేము పరిశీలిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఒక్కసారిగా మిర్యాలగూడ పట్టణ ప్రాంతంలో కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలియడంతో కూడా చాలా మంది కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తంగా ఎక్కడికి కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని వాల్స్, కేబుల్స్, ముఖ్యంగా కూడా పవర్ కి సంబంధించిన కేబుల్స్ పూర్తిగా కాలిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కళ్యాణ్. అయితే అచ్యుత్, ఇక్కడ యూనిట్ 3లో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండే అవకాశం ఉంది? గతంలో కూడా అయిందంటున్నారు. సో దీనికి సంబంధించి అధికారులు ఏమైనా వెల్లడి చేశారా? అంటే వెల్లడించలేదు. అది పూర్తిగా భారీగానే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఆస్తి నష్టం కూడా భారీగా జరిగే అవకాశం ఉంటుంది. కేబుల్స్ ఉంటే కేబుల్స్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కాబట్టి భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం మేము ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఎప్పటిలోగా నివేదిక చెప్పాను అంటే లోపలికి మనకు ఎలవ లేదు కాబట్టి అధికారులు లోపలికి మొత్తం కూడా ఈ మంటలు పొగ మొత్తం కూడా పూర్తిగా పోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ ఎంత ముందు ఎంత డ్యామేజ్ అయింది, దేనివల్ల జామ్ అయింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఒక నివేదిక మాత్రం వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి సార్.
ఎస్ అయితే అచ్యుత్ ప్రస్తుతానికి ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది? మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం అక్కడ ఫైర్ సేఫ్టీ సిబ్బంది చేస్తున్నారా? కళ్యాణ్, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినాయి కానీ కాకపోతే పొగ మాత్రం వస్తున్నది. ఎలాంటి ఇక మళ్ళీ ఫైర్ అయ్యే అవకాశాలు లేదు. కాకపోతే ఏంటంటే కేబుల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కేబుల్స్ ఉంటాయి కాబట్టి కేబుల్స్ ఏంటంటే అవి మండుతున్నప్పుడు నుంచి మళ్ళీ నుంచి భారీ పొగ మాత్రమే వస్తుంటది. కాకపోతే లోపలికి వెళ్ళడానికి మాత్రము బాగా హీట్ ఉంటుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనే అయింది, మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే కావడం వల్ల కూడా అధికారులు కూడా స్పందించారు. మొత్తం కూడా స్పందించి ఫైర్ ఇంజన్లు మాత్రం పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చినాయి. కానీ ఇక లోపలికి మాత్రం కొద్దిగా వేడి ఉన్నది. వాళ్ళందరూ మళ్ళీ మేము లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మేము మొత్తం బేరేజ్ చేసుకోవాలి. ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏంటనేది మొత్తం కూడా నివేదిక వెల్లడించాలి. ఆ నివేదిక వెల్లడించిన తర్వాతనే మనకు మొత్తంగా ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఒక సమాచారం వచ్చే అవకాశం కనపడుతుంది. కళ్యాణ్. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్లాంట్లోని యూనిట్ 3లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల భారీగా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. టర్బైన్ ఆయిల్ కూడా లీకేజ్ అవ్వడం, షార్ట్ సర్క్యూట్, ఈ రెండింటితో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి ఘటనలో ఇటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు. ఆ మంటలని దూరం నుంచి వాళ్ళు పరిశీలిస్తున్న ఆ వీడియోస్లో మనం చూడవచ్చు. పరిశీలిస్తున్నారు మంటలు ఎంతగా ఎగసిపడుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ప్రస్తుతానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. మంటలని కంట్రోల్ చేయగలిగారు కానీ దట్టమైన పొగ అయితే ఎగసిపడుతుంది. అది టర్బైన్ మనం చూడొచ్చు. ఆ ప్రాంతం అంతా ఆ టర్బైన్ యూనిట్ 3లోని ఆ ఏరియా అంతా కూడా మనం చూడొచ్చు. చాలా క్లియర్గా మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైపోయిన టర్బైన్కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఉద్యోగులు చాలా ప్రశాంతంగానే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకా పూర్తిగా యూనిట్ 3ని 100% ఫంక్షనింగ్లోకి ఇంకా తీసుకురానట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే యూనిట్ 3ని అనధికారంగా కొంత ట్రయల్ మోడ్లో రన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి వరుసగా యాదాద్రి పవర్ ప్లాంట్లోనే ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? సేఫ్టీ నార్మ్స్ని పట్టించుకోవట్లేదు అక్కడ అధికారులు. మొత్తం మీద ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయితే చోటు చేసుకోలేదు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ ఘటనా స్థలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్లో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. बहुत